ఎంజాయ్ చేశాము అని అనుకుంటాం. అనాదిగా భారతదేశం యొక్క ఘనతని స్వామివారు ప్రపంచానికి ప్రకటించి ఉన్నారు అనేక సందర్భాలలో. మనం శ్రీ సత్యసాయి అవతార పరిపూర్ణ అవతారము అని మనం అంటాము. కానీ స్వామివారు మాతో చెప్పింది ఏంటంటే, రామావతారంలో వచ్చాను, కృష్ణావతారంలో వచ్చాను, అంతకుముందు అనేక అవతారాలతో భారతదేశంలోకి వచ్చాను. ఇదివరకు ఏ సందేశాన్ని అయితే నేను ఆధ్యాత్మిక సందేశాన్ని మానవులకి అందించానో అదే నేను తిరిగి చెప్తూ ఉంటాను అని అనేక సందర్భాల్లో చెప్పాను. స్వామి చాలాసార్లు ఏమన్నారంటే, నేను కొత్త సందేశాలు ఏం చెప్పటం లేదు, మీకు గుర్తు చేస్తున్నాను అన్నారు. ఏం గుర్తు చేస్తున్నారు అంటే, మానవ జన్మలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే మరిచిపోతూ ఉండటం. మనం అన్నీ మరిచిపోతాం. అసలు మనకి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మనకి గుర్తుండినటువంటి విషయాలు చాలా ఉంటాయి. చాలా ప్రధానమైనటువంటి సూత్రాలన్నింటినీ కూడా మనకి అవతారం ఎగైన్ అండ్ ఎగైన్ వచ్చి మళ్ళీ వచ్చి మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుచేత ఇది జరగాలి అంటే, మానవ జీవితం ఎత్తటం అనేటటువంటిదే చాలా అద్భుతమైనటువంటి విషయం. అసలు అది మనకి సాధారణంగా అర్థం అవ్వదు. అందుకే స్వామి తన ఉపన్యాసాలలో అనేక సార్లు ప్రపంచానికి ప్రకటించారు. అది వేద ప్రోక్తమైనటువంటి సందేశం. అదేమిటంటే, జంతువునాం నరజన్మ దుర్లభం అని. అసలు జంతువులలో మానవ జన్మ దుర్లభం, అసలు ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. మానవ జన్మ రావడం అనేటటువంటిది ఇంపాసిబుల్ అంటారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వామి అన్నారు, దీనిలో ఒక రహస్యం ఇమిడి ఉంది, అది మీరు అందరూ తెలుసుకోవాలన్నారు. సాయి కులంలో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ఎగైన్ చెప్పారు స్వామి. మమ్మల్ని ఇంట్లోకి పిలిచినప్పుడు మా టీచర్లకి మాకందరికీ కూడా అస్తమానం చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ముందు అసలు మనం మనుషులము అనేటటువంటి అవగాహన మనకి కలిగితే, నాది మానవ జన్మ అనే అవగాహన కలిగితే, దాని ప్రాశస్త్యం మనకి తెలిస్తే మనం ఎలా బతకాలో మనం అలవాటు చేసుకోగలుగుతాం. అసలు మానవ జన్మ యొక్క ప్రాశస్త్యమే మనకి తెలియకపోతే మనకి జంతువులకి భేదం ఉండదు. అందుకే స్వామి ఈ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నారు, జంతువునాం నరజన్మ దుర్లభం అంటే నరజన్మ దుర్లభమే, కానీ నువ్వు కూడా జంతువువే అన్నారు. యు ఆర్ ఆల్సో ఎన్ యానిమల్, కానీ యు ఆర్ ఎ యునీక్ యానిమల్. నువ్వు చాలా అదృష్టం కూడినటువంటి జంతువు. ఎందుచేత మిగతా జంతువులన్నింటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఇవ్వబడలేదు. దాన్ని ఏమంటారంటే విచక్షణాజ్ఞానము అంటారు. ఆ విచక్షణాజ్ఞానం ఒక మానవుడికి మాత్రమే ఇవ్వబడింది. అంటే ఏంటి విచక్షణాజ్ఞానం అంటే, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, దేన్ని ఆస్వాదించాలి, దేన్ని ఆస్వాదించకూడదు అనేటటువంటి జ్ఞానము ఒక మానవుడికి మాత్రమే ఇవ్వబడింది. మిగతా జంతువులకు ఆ జ్ఞానం లేదు. అందుకని మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ చెప్తారు. జాతస్య మరణం ధ్రువం అంటారు. చాలా అద్భుతమైన ప్రిన్సిపల్, వేద ప్రోక్తమైనది అది కూడా. అదేమిటంటే జాతస్య మరణం ధ్రువం. యాక్చువల్గా మనం తెలుగులో ఏం చెప్పుకుంటామంటే, పుట్టాడంటే చచ్చిపోతాడనమాట అని అర్థం అని చెప్పుకుంటాం మనం సాధారణంగా. మేబీ మీరందరూ కూడా బాల వికాస్ క్లాసుల్లోనూ అక్కడ ఇక్కడ అన్నీ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, జాతస్య మరణం ధ్రువం అంటే పుట్టాడు అంటే చచ్చిపోయాడు అనమాట, చచ్చిపోతాడనమాట ఏదో రోజునే అని చెబుతాం. కానీ భగవాన్ బాబా గారు భగవంతుడు కాబట్టి దానిలో ఉన్నటువంటి రహస్యాలను కూడా విడమర్చి మనకి చెప్తారు. ఒక రోజుని ఈ ప్రిన్సిపల్ గురించి స్వామి సాయి పూర్వకాలంలో మాట్లాడుతున్నప్పుడు మా గురుదేవుడు, నా గురుదేవుడు అనుకుంటాను నేను, అనిల్ కుమార్ గారు ట్రాన్స్లేట్ చేశారు దాన్ని. ఏమన్నారంటే, ఇంగ్లీష్లో చెప్పాలి కాబట్టి చాలామంది భక్తులకు తెలుగు రాదు కాబట్టి, వన్స్ యు ఆర్ బోర్న్ యు ఆర్ షూర్ టు డై. నువ్వు ఒకసారి పుట్టావు అంటే డెఫినెట్గా నువ్వు చచ్చిపోతావు అన్నమాట అన్నారు. ఏమి అన్నారు స్వామి వన్స్ యు ఆర్ బోర్న్ యూ విల్ సర్టన్లీ డై అని ట్రాన్స్లేషన్ స్వామి అంటే అది కాదు అన్నారు. స్వామి అప్పుడప్పుడు కరెక్ట్ చేస్తూ ఉంటారు. మరి పుట్టావు అంటే చచ్చావు అనమాట అన్నారు. అది మనకి గుర్తుండదు. నువ్వు పుట్టావు అంటే నువ్వు చచ్చావు అనమాట, నువ్వు చావు వైపు నడుస్తున్నావు అని గుర్తుపెట్టుకో. ప్రతిరోజు మానవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మానవ జన్మ యొక్క ప్రాశస్త్యం తెలుస్తుంది. అది తెలియదు. మనం చచ్చిపోతాము అన్న విషయం మనకి తెలియదు. అందుచేత మనం ఏం చేస్తామంటే రోజు తప్పులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎటువంటి మృత్యు వస్తుందో తెలియదు. అనాయాసేన మరణం వినా దైన్యైన జీవితం దేహిమే ప్రభో అనేటటువంటిది సూత్రం. యాక్చువల్గా అంటే అనాయాసేన మరణం, అలా విడుతుండగా అలా కూర్చుని ప్రాణం విడిచిపెట్టాలి. భారతదేశంలో ఒకానొకప్పుడు చాలామంది
ఋషులు తపస్సులు అందరూ తపస్సు చేసినటువంటి భూమి కాబట్టి మానవుడికి ఇవ్వబడిన వరం ఏమిటంటే మన విలేజ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లు ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్స్ విలేజెస్లో వేదములు చదువుకున్నటువంటి వారందరూ ఈ రోజు కూడా ఇక్కడి నుంచే వస్తారు. వేద పురుషులందరూ వేద పురుష సప్తాహిత్యం చేయడానికి వారి ప్రిడిసెసర్స్, వారి పూర్వీకులందరూ పూర్వకాలంలో ఏం చెప్పేవారు అంటే గ్రామాలలో రే అబ్బాయి రేపు అందరినీ పిలువ అనేవారు. ఎందుకు తాత్కాలం అంటే రేపు అందరినీ పిలువ చెప్తాను అనేవారు. మొత్తం అందరినీ పిలిచేసేవారు, బంధువులందరినీ. సాయంత్రం 4 గంటలు వెళ్ళిపోతున్నాయి అనేవారు. అదేమిటి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతా అంతే, నేను సాయంకాలం 4 గంటలకు సెలవు తీసుకుంటున్నాను అంటారని ఇంటి బయట చాప పరవమంటారు, పరచమని రోడ్ల మీద పడుకుంటారు, తులసి తీర్థం నోట్లో పోయమంటారు, వాళ్ళందరికీ ఇలా చూస్తారు, సాయిరామ్ అంటారు, వెళ్ళిపోతారు. అంత అనాయాసమైనటువంటి మరణాన్ని ఎందుకు పొందారు అంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేవారు, ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు. గోదావరిలో స్నానం చేసేవారు, గోదావరి తీరంలో కూర్చునేవారు, జపం చేసేవారు, ధ్యానం చేసేవారు, దానాలు చేసేవారు, ధర్మాలు చేసేవారు, అద్భుతమైన జీవితాన్ని గడిపేవారు. ఇంకా కొంచెం ముందుకు పెడితే ఎలా ఉండేవారంటే ఇళ్లలో వంటలు వండుకుని రోడ్డు మీద నుంచునేవారు. జనం వచ్చి వారు భోజనం చెయ్యరు, మధ్యాహ్నం వచ్చి రోడ్డు మీద నుంచి అన్ని గుమ్మాలలోనూ ముందు నుంచుంటారు. వాళ్ళు నుంచుని ఎవరు అతిథి వస్తారా అని చూస్తూ ఉంటారు. అతిథి వచ్చేటంత వరకు వారు భోజనం చేయరు. అతిథి రాగానే లోపలికి తీసుకెళ్తారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, వాళ్ళ కాళ్ళు తుడుస్తారు, పీట వేస్తారు, కూర్చోబెడతారు, భోజనం పెడతారు, విసురుతూ ఉంటారు. భోజనం అంతా అయిన తర్వాత శాలు తెచ్చుకొని పక్క వేస్తారు, పడుకోమంటారు, అప్పుడు వారు భోజనం చేస్తారు. అసలు దేశం యొక్క సంస్కృతి ఎంత అద్భుతమైనదో చూడండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే భగవాన్ బాబావారు బాలుడిగా ఉన్నప్పుడు పూర్వకాలంలో పాత మందిరంలో ఉన్నప్పుడు ఏంటంటే జనమందరూ కూడా బుక్కపట్నం వచ్చి బుక్కపట్నం చెరువులోకి నడుచుకుంటూ వచ్చేవారు. మీరు పుట్టబడికి వచ్చేప్పుడు బుక్కపట్నం చెరువు కనిపిస్తుంది మీకు యాక్చువల్గాను. పాత మందిరం కేసు పెడితే కనిపిస్తుంది. గోపాలస్వామి గుడి ఉంది అక్కడ, ఇప్పుడు అక్కడే పాత మందిరం ఉంది. దాని కళ్యాణ మండపం కింద మార్చారు ఈ మధ్య కాలంలో. స్వామి అక్కడ ఉండేవారు యాక్చువల్గాను, ఎందుకంటే అక్కడ కట్టబడింది స్వామివారి ప్రథమ మందిరం. వారు మందిరంలో ఉండేవారు. అప్పుడు ఆయన డిక్లేర్ చేసుకున్నారు, నేను సత్యసాయి బాబాని, భగవంతుడిని, ఐఆమ్ గాడ్ అని డిక్లేర్ చేశారు. అప్పుడు భక్తులు వస్తూ ఉండేవారు. అలా కొత్త చెరువు నుంచి అలా వెళ్ళి బుక్కపట్నం చెరువు నుంచి తిరిగి వచ్చేవారు. స్వామి ఆ రోజుల్లోనూ కేటి దగ్గర నుంచునేవారు. ఎందుకంటే పెద్ద ఎక్కువ భక్తులు ఉండేవారు కాదు. ఆయన చూస్తూ ఉండేవారు ఎవడు వస్తాడా అని. ఆ బుక్కపట్నం చెరువు దగ్గర నుంచి ఎవడైనా వస్తూ అంటే ఓ పెట్టి ఏదో పుచ్చుకుని ఈయనే నడుచుకుంటూ వెళ్ళేవారట. వెళ్ళి వాడికి ఆకలించుకుని వాడి బుధం చేసి వచ్చేవా దా బంగారం దా అని తీసుకొచ్చి వాడికి కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చి ఆయనే వాడి లోపలికి తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టి వాడికి భోజనం పెట్టి దా బంగారం ఇంటర్వ్యూ ఇస్తానని కొన్ని గంటల సేపు మాట్లాడేవారట. అలా మాట్లాడుతుంటే ఒక ఆయన నాకు చెప్పారు ఆయన అనుభవం. ఎప్పుడో పూర్వకాలం నుంచి వెళుతున్నారు ఆయన. నేను 79లో వెళ్ళాను ఫస్ట్ టైం స్వామి దగ్గరికి. భక్తుడిగా వెళ్ళలేదు, నేను ఉద్యోగార్థం వెళ్ళాను. ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు పుట్టపర్తి ఎక్కడ ఉందో కూడా తెలియదు. అటువంటి రోజులలో నేను వెళ్ళాల్సి వెళ్ళాను అక్కడికి. సరే ఆయన పిలిచి మాట్లాడుతుంటే ఆయన మనసులో అనుకున్నట్ట ఈ ఇంటర్వ్యూ ఏంట్రా బాబు గంటలు ఇలా బాధేస్తున్నాడు, ఈయన ఇప్పుడు వదులుతాడరా బాబు అనుకున్నట్టు ఆయన మనసులో అనుకుంటే స్వామి ఆయన చూసి, ఆయన పేరు మోహన్ రావు గారు, ఆయన మోహన్ రావు నువ్వేమనుకుంటున్నావో చెప్పమంటావా అన్నమాట. అంటే స్వామి అని తెల్లమోహం వేసేట ఆయన గమ్ముకుని ఎవరో చెప్పేస్తారేమో బయటకి ఎంబరాసింగ్గా ఉంటుందని. అంటే అన్నట్టు ఏంటి ఎంతసేపు ఇంటర్వ్యూ ఇస్తున్నా ఎంతసేపు బాధ చేస్తున్నాడు, ఈయన ఇప్పుడు వదులుతాడని అనుకుంటున్నావు కదా మోహన్ అవునా అన్నట్ట. అంటే ఆయన వెరుమోహం పెట్టి చూశారు, అయ్యో నేను అనుకున్నది కూడా చెప్పేస్తున్నారే అని. అప్పుడు స్వామి వారితో అన్నారట, మోహన్ రావు ఇలా అనుకుంటున్నావు నువ్వు. ఆయన భజనలు రాసేవారు, భజనలు పాడేవారు. ఆయన మరణించేటంత వరకు స్వామి ఎదుర్కొండా కూర్చొని భజనలు పాడారు. భజన హాల్లో ఆయన ఫేమస్ భజన్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ద వరల్డ్ పాడతారు. అటువంటి భజనలు పాడే వ్యక్తి. షిరిడీలో కూడా ఆయన పాడేవారు. ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇచ్చేవారు స్వామి స్వయంగా పిలిచి చెప్పేవారు, మోహన్ రావు భజనలు పాడేవారు, ఆయన పాడేవారు. బ్రహ్మాండమైన సింగర్, వారికి పిల్లలు లేరు, మెడ్రాస్ నుంచి వచ్చేవారు. ఆయన ఏం చెప్తారో చూస్తుంటే నువ్వు అనుకుంటున్నావు కదా ఎప్పుడు ఆపేస్తాడు కదా బాబు ఇన్ని గంటలు ఇంటర్వ్యూ ఏంటి అనుకుంటున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో మోహన్ రావు అని. ఆ రోజుల్లో అన్నట్ట ఒక రోజు వస్తుంది నా ఎదురుకుండా కూర్చుంటావు, భజనలు పాడతావు, ఒక్క చూపు స్వామిని నా మీద పడితే చాలు అనుకుంటావు, నీకు ఆ చూపు దక్కదు. నేను ఎదుర్కొండానే ఉంటాను కానీ నా చూపు నీ మీద పడదు. నువ్వు ఆ రోజున అనుకుంటావు అయ్యయ్యో ఒక్కసారి స్వామి చూస్తే అటువంటి రోజులు వస్తాయన్నట్ట. నిజంగా జరిగింది అది. చాలా కాలం పోయిన తర్వాత ఆయన భజన హాల్లో కూర్చొని పాడుతుంటే స్వామి అటువంటి చూస్తూ ఉండేవారు. ఆయన మీద చూపు పడేది కాదు. ఆయన హాస్పిటల్లో చేరారు, తర్వాత వారు మాట్లాడలేకపోయారు, వారి శరీరం పుట్టబద్దులో విడిచిపెట్టారు. కానీ పరమ భక్తులు స్వామికి ఆయన మనం ఏమనుకుంటున్నామో కూడా తెలుసు. మనసులో మీరు ఏమేమి ఆలోచిస్తున్నారో కూడా ముందు చెప్పేవారు.
అందుకే మేము ఏమనేవాళ్ళు అంటే స్వామి డజంట్ లుక్ ఎట్ యూ, స్వామి లుక్స్ త్రూ యూ అనేవాడు. స్వామి నీకే చూడరు, నీలోంచి చూస్తాను. నీ త్రూ అంటే నీ ప్రీవియస్ జన్మ, అంతకుముందు జన్మ, ఏ జన్మలు ఎత్తావు, ఎన్ని జన్మలు ఎత్తబోతున్నావు నువ్వు అన్నీ చూసే చెప్పేస్తాను. నీకు ఎప్పుడు వివాహం అవబోతోంది, నీకు పిల్లలు ఎంతమంది పుడతారు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా ఉంటావు అన్నీ. అందుకే ముందే డిక్లేర్ చేశారు. ఏమన్నారంటే నేను ఇక్కడికి వస్తున్నప్పుడే నేను ప్రపంచంలో స్వర్గంలోంచి అందరినీ తీసుకొస్తున్నాను ఇక్కడికి. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఎవరెవరినైతే గోపకుమారుని తీసుకొచ్చారో వాళ్ళందరినీ తీసుకొస్తున్నాను. రాముడిగా వచ్చినప్పుడు నాతో వచ్చిన వానర సేన ఆ సేనంతా ఇక్కడ తీసుకొస్తున్నాను. వారందరూ నా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, నాతో పాటు ఉంటారు మీరందరూ అని చెప్పి లక్షల కొద్ది మానవులు తీసుకొచ్చారు స్వామి ఆయన దగ్గరికి. మరి ఆ రోజుల్లో నెంబర్ చూసుకుంటే ఎంతోమంది లేరు భక్తులు యాక్చువల్గా. ఈ రోజుని ఖండాంతరాలలో ఉన్నారు. నాకు ఇప్పుడు పుట్టపర్తిలో స్వామి గారు సేవ నేను యూనివర్సిటీలో చేశాను. 46 సంవత్సరం యూనివర్సిటీలో పాఠం చెప్పే అవకాశం ఇచ్చారు నాకు స్వామివారితో ఉన్నాను. నేను ఆశ్రమంలో నాకు ఇల్లు ఇచ్చారు స్వామి, నువ్వు ఆశ్రమంలోనే ఉండి అన్నారు. నేను వెళ్ళిన కొత్తలో అయితే చాలా ఆశ్చర్యం. 79లో నేను వెళ్ళినప్పుడు పెద్ద మీసాలు, పెద్ద జుట్టు, కలర్ ప్యాంటు, కలర్ షర్టు, నా జేబులో ఒక 20 సిగరెట్స్ ప్యాకెట్, గోల్డ్ ఫ్లేక్ అన్నీ ఉండేవి. నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను ఆ రోజుల్లో. సరే వెళ్ళాను, వరంగల్ కూర్చున్నా. ఫస్ట్ డే స్వామి నా దగ్గరికి వచ్చాను. అదేమో ఆశ్చర్యమో నాకు తెలియదు, వారు ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు అసలు వారిని ఎప్పుడు కూడా. మా ఇంట్లో ఎవరికి ఏం తెలియదు ఆడపడి నుంచి. మా నాన్నగారు ఎప్పుడు పుట్టపర్తి వెళ్ళలేదు, మా నాన్నగారు పెద్ద భక్తులు కాదు, వారు అసలు స్వామిని చూడాలి. స్వామిని చూడకుండానే సిగరెట్ విడిచిపెట్టారు. తర్వాత మా అమ్మగారు రావడం జరిగింది. అది కూడా ఎలాగా ఐ టెల్ యూ హౌ ఇట్ హ్యాపెండ్. 79లో వెళ్ళి కూర్చుంటే స్వామి ఇంట్లో రూమ్ తలుపు తీసి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను ఆ ప్రశాంతలను చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఇదే ఇంత సైలెంట్గా ఉంది అంటే ఈ ప్రశాంతలలో అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళి విఐపి వరండాలో కూర్చోబెట్టారు. అమరేంద్ర గారిని గుంటూరు నుంచి ఒక ప్రిన్సిపాల్ గారు వచ్చారు. చాలా భక్తులు స్వామికి, చాలా పెద్దవారు. స్వామి గారి ఉపన్యాసాలు తర్జుమా చేసేవారు ఆయన. ఆ రోజుల్లో ఇంగ్లీష్లో తెలుగులో మహాపండితులు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆయన మాకు ప్రిన్సిపల్. ఎందుకంటే 79లో స్వామి పెట్టినటువంటి ఒక డిగ్రీ కాలేజ్ మాత్రమే, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ పెట్టారు. 81లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ డీమ్డ్ యూనివర్సిటీ కింద మారింది. అది కూడా 79లో స్వామి కాలేజ్ ఇనాగ్రేట్ చేస్తూను భగవంతం గారు ఉండేవారు. భగవంతం గారు ట్రాన్స్లేట్ చేసేవారు. సూర్య భగవంతం గారు అంటే సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్. స్వామి పక్కన నుంచి స్వామి ఉపన్యాసాలన్నీ కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. ఆయనకి స్వామి మీద అనుమానం ఉండేది, సైంటిస్ట్ కదా స్వామి ఏంటి మెటీరియలైజ్ చేస్తున్నారు ఇవన్నీ అని. ఓసారి ఏం చేశారంటే స్వామి ఒక మెటల్ ఒకటి మెటీరియలైజ్ చేశారట. ఒకటి మెటీరియలైజ్ చేసి ఆయన చేతిలో పెట్టి, భగవంతుడు నువ్వు పెద్ద సైంటిస్ట్ కదా, ఇది ఏ మెటలో నాకు చెప్పు చూద్దామన్నాక. వాడికి అది ఏ మెటలో కూడా కనుక్కోలేకపోయారు. వారికి చాలా భక్తి స్వామి అంటే. ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు స్వామి అన్నారు, ఇంకో 2 సంవత్సరాల్లో దగ్గరలో సుమారులో నేను దీన్ని యూనివర్సిటీ కింద మార్చేస్తాను, ఇది ఇప్పుడు డిగ్రీ కాలేజీగా స్టార్ట్ చేశానంటే పెద్ద యూనివర్సిటీ పెడతాను ఇక్కడ అన్నారు. అంటే భగవంతం గారికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అన్నారు స్వామితోటి, స్వామి 79లో ఇప్పుడు యూనివర్సిటీ పెట్టారు, కాలేజ్ పెట్టారు, 2 సంవత్సరాలు యూనివర్సిటీ అవుతుంది అంటున్నారు. కానీ మనకి అనంతపురంలో యూనివర్సిటీ ఉంది, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, బెంగళూరులో యూనివర్సిటీ ఉంది, చుట్టుపక్కల ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. ఎంత దగ్గరలో అసలు ఇంకో యూనివర్సిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరల్గా పర్మిట్ చేయదు స్వామి. సో ఇట్ కెనాట్ బి ఏ యూనివర్సిటీ, ఇది యూనివర్సిటీ అవడానికి అవకాశాలు లేవు అన్నట్టుగా అన్నాక. అంటే ఓహో అలాగా చెప్పేశారు కదా, నువ్వు చెప్పేసి తర్వాత చూద్దాం అన్నట్టు స్వామి. అన్నాను కదా యూనివర్సిటీ ఒక 2 ఏళ్ళని ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు కదా, నువ్వు చెప్పే తర్వాత చూద్దాం అన్నట్టు. ఆయన డిక్లేర్ చేశారు, దిస్ విల్ బి యూనివర్సిటీ ఇన్ అనదర్ 2 years by 1981 ఇట్ విల్ శ్రీ సత్యసాయి హైయర్ లెర్నింగ్ అని డిక్లేర్ చేసేసారు ఆయన. 1981లో నిజంగా యూనివర్సిటీ అయ్యింది. అప్పుడు కూడా ఆయనే ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆయనే ట్రాన్స్లేట్ స్వామి ఆయనతో చెప్పారు. అప్పుడు అవదాన్నావు కదా, అది కూడా చెప్పాను అక్కడ. అంటే అవును స్వామి 1981, 79 నేను అవదన్నాను, ఇప్పుడు అయ్యింది కదా చెప్పు అయ్యిందని. అప్పుడే చెప్పాడు స్వామి, చెప్పు అన్నారు. స్వామి ప్రతిదీ కూడా ముందు ప్రెడిక్ట్ చేసేసేవారు. ఇంకా ఎంత పెద్ద ప్రెడిక్షన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. 79లో స్వామి అవతారం ప్రకటించినప్పుడు బాలుడిగా అన్నారు, పుట్టపర్తిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తాను, ఇది తిరుపతి అంత క్షేత్రం అవుతుంది, లక్షల మంది జనం పుట్టపర్తి వస్తారంటే అసలు 10 మంది కూడా లక్షల మంది ఎలా వస్తారని అనుకునేవారు ఆ రోజుల్లో. మీరు ఆశ్చర్యపోతారు. 50th బర్త్డే, 55th బర్త్డే, 60th బర్త్డే జరిగినప్పుడు స్వామివారికి కింద నుంచుని దర్శనం ఇవ్వడానికి వీలు లేక హెలికాప్టర్లో పైకి వెళ్ళి దర్శనం ఇచ్చారు. యాక్చువల్గా అన్ని లక్షల మంది పుట్టపర్తి నిండిపోయింది. అందుచేత స్వామి ఆర్డినరీ అవతారం కాదు అది. ఈ రోజుని కొవ్వూరులో సంఘం ఎలా వచ్చింది, సమితి ఎలా వచ్చింది,
పుట్టపర్తి ఎక్కడుంది? మన పోలవరం ఈ ఊళ్ళన్నింటిలోకి సత్యసాయి ఆర్గనైజేషన్ ఎలా వచ్చింది? ఖండాలుగాని అమెరికాలో ఎలా వచ్చింది? మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. రష్యాలో సత్యసాయి ఆర్గనైజేషన్ ఏంటి? రష్యన్ జనరల్గా గాడ్ నమ్మరు, కానీ రష్యన్ డివోటీస్ అందరూ పుట్టపర్తి వస్తారు. ప్లెంటీ ఆఫ్ డివోటీస్ ఇప్పుడు కూడా ఉంటారు రష్యన్ డివోటీస్ అందరూ. చైనాలో ఎలా ఉంటుంది? అరబ్ కంట్రీస్లో సత్యసాయి ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉంటుంది? మనం అనుకోవచ్చు మనమే పెద్ద సేవ చేస్తున్నామని. చాలా తప్పు. మనం చాలా 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 ఇన్సిగ్నిఫికెంట్, చాలా చిన్నవాళ్ళం మనం. ప్రపంచంలో కోట్ల మంది వాళ్ళు చేస్తున్నటువంటి సేవ చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు ప్రపంచం అంతా కూడా. కానీ దీనిలో మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, మనం సేవ చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. ఒక రోజుని ఒకరెవరో ఫారినర్ వరండాలో కూర్చుని ఉన్నారు, విఐపి వరండాలో. మేము అంత కూర్చున్నాం. స్వామి వచ్చారు. స్వామి వచ్చి మాతో ఏదో మాట్లాడుతుంటే ఆ విఐపి ఏదో లేచి ఏదో చెప్పాలనుకుంటుంటే ఏమి అన్నారు స్వామి. గబగబా ఆయన వచ్చాడు. వాట్ ఇస్ ద మ్యాటర్ అన్నారు. ఏం న్యూస్ అన్నారు. అంటే వెంటనే ఆయన అన్నారు, స్వామి మేము ఈ సేవ చేస్తున్నాం, ఆ సేవ చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, మీ సేవలు ఇలా చేస్తున్నాం, అది చేసింది అని ఎన్నో చెప్తున్నారు ఆయన. అందరినీ చెప్పేస్తుంటే స్వామి విన్నారు అవన్నీ. ఓ అలాగా, చాలా బాగుంది, అదా ఇదో, చాలా ఆనందం, చాలా సంతోషం, బంగారం అంటున్నారు. ఆయన ఇంకా చెప్తున్నారు. నేనన్నీ విన్నారు. సరే వెళ్ళి కూర్చోన్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నారు. స్వామి మాకేసి తిరిగి నాకు అర్థం కాక అడుగుతాను అని మాతో అంటున్నారు. మాతో చాలా చక్కగా మాట్లాడేవారు స్వామి. అన్ని విషయాలు కూడా తండ్రి పిల్లలతో ఎలా మాట్లాడతారు, గురువు శిష్యులతో ఎలా మాట్లాడేవారు. అది కాదు, నాకు తెలియక అడుగుతాను, నేనే పెద్ద నాటకం చేస్తుంటే వీడు నాతో నాటకం ఆడతాడంటాను. అదేవిడు స్వామి, అదేంటంటే నేనే జగన్ నాటక సూత్రధారిని, నేను జగత్ అనే నాటకాన్ని నడిపిస్తున్నాను. వీడు వచ్చి నా దగ్గరికి నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది ఇది నాకు చెప్తానంటే ఏదో కూర్చొస్తున్నట్టుగాను ఇవన్నీ వాడు ఊరికే నాకు చెప్తూ ఉంటాడు. వాడు అనుకుంటున్నాడు నాకు తెలియదని. నాకు సర్వం తెలుసు, నేను అక్కడే ఉంటానన్నారు. ఎందుకంటే ఒక్క భగవంతుడికి మాత్రమే ఒక క్వాలిటీ ఉంది. దాన్ని 3 ఇంగ్లీష్ వర్డ్స్లో చెప్తారు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అంటారు. ఆమ్ని ప్రెజెంట్ అంటే భగవంతుడు లేనటువంటి స్థానం ఎక్కడ సృష్టిలో లేదు. దీన్ని మనం చూడలేము మన కంటితోటి. దీన్ని విశ్వము అంటారు. మీకు ఆ పదం తెలుసు, మీరు విని ఉంటారు ఆ పదాన్ని, విశ్వము అని. విశ్వము అంటే ఈ భూమి చుట్టూ అనేక గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలు చెప్తాం మనం. సూర్యుడు చుట్టూ ఉన్న గ్రహాలు 9 గ్రహాలుగా చెప్తాం. ఇంకా పైకి వెళ్ళి చూస్తే నక్షత్రాలన్నీ కనిపిస్తాయి, సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. స్వామి ఒకరోజు దీని గురించి మాట్లాడుతూ అన్నారు, ఇప్పుడు ఈ భూమి మీద నుంచున్నావు కదా అన్నారు. అవును స్వామి. ఇది గిరగిరా తిరుగుతోంది కదా అన్నారు. అవును స్వామి, మరి తిరగట్లేదే అన్నారు. మరి తిరగట్లేదే, నువ్వు నుంచున్నావు కదా, ఆర్ యూ ఫీలింగ్? తిరుగుతోంది, ఇది మనకి తెలుసుగా తిరుగుతోందని. భూమి ఎలా తిరుగుతోంది? గాల్లో తిరుగుతోంది. గాల్లో ఎలా తిరుగుతోంది? దీనికి సపోర్ట్ ఏమైనా ఉండాలి కదా తిరగడానికి. ఏ సపోర్ట్ లేకుండా ఎలా తిరుగుతోంది తెలియదు. సూర్యుడు ఉన్నాడు, చుట్టూ తిరుగుతున్నాయి గ్రహాలన్నీ. ఎలా తిరుగుతున్నాయి? ఎవడు తిరుగుతున్నాడు? నీకు ఇవి తిరుగుతున్నాయని కూడా తెలియదు, కానీ తిరుగుతున్నాయి. వాటి మీదే నువ్వు ఉన్నావు, అవి ఎలా తిరుగుతున్నాయో నీకు తెలియదు. సరే, ఈ గ్రహాలనే మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ భూమి మీద పైకి చూస్తే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో అన్నారు. తెలియదు స్వామి. నీకు కాదు, సైంటిస్టులు కూడా తెలియదు. మీ సైంటిస్టులు మాకు అన్నీ తెలుసు అంటున్నారు కదా. ఏ సైంటిస్ట్ అయినా చెప్పమని చూస్తాను ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆకాశంలో. ఎవడూ చెప్పలేడు. అది సరే వదిలే, నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో చెప్పగలవా అని. చెప్పలేము స్వామి. కానీ మీ సైంటిస్టులకి తెలియదు అని అంగీకరించడం వాళ్ళకి కుదరదు, వాళ్ళకి అవమానం. అది అంగీకరించరు వాళ్ళు. ఎందుకో చెప్పనా, కొన్ని నక్షత్రముల దగ్గర బయలుదేరినటువంటి కాంతి కిరణం కొన్ని లైట్ ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ట్రావెలింగ్ ఆఫ్ లైట్ని లైట్ ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే అది ట్రావెల్ చేసినంత ఫాస్ట్గా ఏది ట్రావెల్ చేసి సృష్టిలో. మీకు అది తెలియాలి అంటే లైట్ ఆపేసి మీరు స్విచ్ వేయగానే టక్మన్ లైట్ వస్తుంది. ఎంత ఫాస్ట్గా వస్తుంది అది? అంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది లైట్ అనేటటువంటిది. అంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తూ కొన్ని నక్షత్రముల దగ్గర ఉన్నటువంటి కాంతి కిరణము ఇన్ని లక్షల సంవత్సరానికి ట్రావెల్ చేస్తూ ఇంకా భూమిని చేరలేదు ఇప్పటికి కూడా అన్నారు. అంటే అవి ఎంత దూరంలో ఉన్నాయో ఆలోచించారు. అంతేకాకుండా ఒక్కొక్క నక్షత్రం ఎంత పెద్దదో తెలుసా నీకు అన్నారు. ఎంత పెద్దదంటే భూమికి 100 రెట్లు 200 రెట్లు పెద్ద ఉంటాయి అవన్నీ కూడా. దీనంతని కలిపి మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఒక గ్యాలక్సీ అంటాం. మనకి కనిపిస్తున్న ఆకాశం, నక్షత్రాలు,
భూమి వీటన్నిటి ఒక గ్యాలక్సీ అంటాం. స్వామి అన్నారు మరి మీ సైంటిస్టులు ఇది ఒక గ్యాలక్సీ అంటున్నారు, దీని అవతల ఇంకా గ్యాలక్సీలు ఉన్నాయంటున్నారు కదా. మనం లెక్క పెట్టలేనన్ని గ్యాలక్సీలు ఉన్నాయి దీని బయట, ఇంకా ఉన్నాయి. భూములు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు, ఎన్నో మండలాలు ఉన్నాయి. అన్నీ దీన్ని అంతని కలిపి మన ఋషీశ్వరులు ఏమన్నారంటే విశ్వము అన్నారు. ఆ విశ్వరూప దర్శనాన్ని శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుడికి అందించారు ఆ రోజుల్లో. స్వామి మనకి ఈ అవతారం వీటన్నిటి గురించి చెప్పారు. ఇంత పెద్ద మహావిశ్వం ఇది. ఈ విశ్వంలో నువ్వు అనుకుంటున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను చేస్తున్నాను, నేను నేను అని అందరూ అహంకరిస్తూ ఉంటారు. పెద్ద ప్రాబ్లం అక్కడే వచ్చింది అన్నమాట. నీకు ప్రాబ్లం ఏంటంటే అసలు మానవుడికున్న సమస్య ఏమిటి అంటే రెండు వర్డ్స్ ఎప్పుడూ ఉపయోగించకూడదంటారు, 2 పదాలు ఎప్పుడూ ఉపయోగించకూడదంటారు. నేను, నాది. మమ మత్వ, మమ మత్వ, నాది నేను. ఏది నీది ప్రపంచంలో? క్వశ్చన్ వేసుకుని ఆలోచించుకుంటే అదే గురువు యొక్క గొప్పతనం, స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే నీకు చెప్తారు అసలు నీకు ఆధ్యాత్మికత అలవాటు పడాలి అంటే, నువ్వు సేవ చేయాలి అంటే, నువ్వు సేవకుణ్ణి అని అనుకోవాలి అంటే అసలు నువ్వు ఎందుకు పనికిలేనటువంటి వాడి ప్రపంచంలో నీకు ఒక అవకాశం మాత్రమే ఇవ్వబడింది. నువ్వు పుట్టావు స్వామి అన్నారు, నువ్వు పుట్టావు అనుకుంటూ ఉండు. 70 ఏళ్ళు వచ్చేసే, 70 ఏళ్ళు వచ్చేసే, పుట్టావు అనుకుంటున్నావు, ఇంకా చిన్నాన్ని అనుకుంటున్నావు. 70 ఏళ్ళు వచ్చేసి ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. ది గ్రేటెస్ట్ సీక్రెట్ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్ ఏంటంటే చావు మన చిత్రం లేదు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఎక్కడ చచ్చిపోతాడో తెలియదు, ఎలా చచ్చిపోతాడో తెలియదు. చావు తరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? జన్మ దుఃఖం జరా దుఃఖం శంకరాచార్యులు వారు చెప్తారు. స్వామి దాన్ని కోట్ చేశారు చాలాసార్లు. జన్మ దుఃఖంతో కూడినటువంటిది. ఏమేం చేశామో మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మానవ జన్మ ఎత్తే అదృష్టవశాత్తు. మానవ జన్మ ఎందుకు ఎత్తావు అంటే పూర్వజన్మలో ఎన్నో పుణ్యం చేసావు కాబట్టి మానవ జన్మ వచ్చింది. లేకపోతే ఏమయ్యేదంటే ఏమో నీ వెర్టెబ్రా ఇలా ఉండేదేమో అన్నారు. నీ వెర్టెబ్రా ఇలా ఉంటే వెన్నుపూసి ఇలా ఉండడం అంటే కుక్కో గాడిదో పందో బావో గేదో ఇలా అవుతుంది అనమాట. అదే అలా ఎలా అవుతుందంటే ఎలా అవుతుందని అడగకు. నువ్వు అలా రోడ్డు మీద కనిపిస్తాయి అవన్నీ నీకు. నీ కోడి కనిపిస్తుంది, కుక్క కనిపిస్తుంది, పంది కనిపిస్తుంది. అవన్నీ అలా ఎందుకుని నేను ఇలా ఎందుకున్నాను అని నేను ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అసలు ప్రశ్నించుకో. ఎందుచేత? అజ్ఞానం. దట్స్ కాల్డ్ అజ్ఞానం అంటారు. నువ్వు మానవ జన్మలో సంపాదించవలసినటువంటిది ఏమిటి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం ఏమిటి అంటే నీకు చెప్తుంది నువ్వు ఎందుకు ఇలా పుట్టావు, పుట్టిన తర్వాత ఏం చేయాలి, పుట్టిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ శరీరంలోకి రాకూడదు, మళ్ళీ జన్మ రాకూడదు. అందుకే నీ ప్రయాణం ఎప్పుడు కూడా జన్మరాహిత్యం వైపు ఉండాలి. జన్మరాహిత్యం వైపు ఉండాలి అంటే ఈ శరీరాన్ని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే సత్కర్మలలో దగ్ధం చెయ్యాలన్నారు. దీన్ని సత్కర్మలలో దగ్ధం చేయడం, కాయలు చెయ్యాలి ఈ శరీరాన్ని. శంకరాచార్యులు వారు అంటారు ఈ శరీరం ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది, నీకు తెలియట్లేదు ఉంటే. అదెలా స్వామి అని అడిగారు. స్వామి మాకు చెప్పారు, కోట్ చేసి శంకరాచార్యులు వారు ఇలా చెప్పాడు, నేను నీకు చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకో. మా టీచర్లందరినీ కూర్చోబెట్టి శరీరం 24 గంటలు కాలుతూ ఉంటుంది అంటే ఏమిటో తెలుసా అన్నారు. ఎలాగా? చింతతో కాలుతూ ఉంటుంది అన్నారు. చింత అంటే ఏంటి? ఆలోచనలు. మీరందరూ ఇక్కడే కూర్చున్నారు, నా ఉపన్యాసం వింటున్నారు. నేను అన్నానని అనుకోకండి. మీరందరూ చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యి బాబు బస్ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి ఇంటికి, నాకు డిన్నర్, ఇంటికి వెళ్ళాక డిన్నర్ ఏం తినాలో, అయ్యి బాబు దాహం వేస్తుంది, నా కొడుకు ఏం చేస్తున్నాడో, కోడలు ఏం చేస్తుందో, రేపు పొద్దున కూర ఏం వండుకోవాలో ఆలోచిస్తూనే ఉంటాం. నిన్ను ఇది ఆపదు. ఎందుచేతంటే దాని ప్రకృతి, దాని సహజమైన నేచర్ ఏంటంటే నేను ఇక్కడే కూర్చుంటాను కానీ నా బుర్ర ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది 24 గంటలు. చింత అంటారు దాన్ని. అది కాలుస్తూ ఉంటుంది శరీరాన్ని 24 గంటలు, నిన్ను బాధిస్తూ ఉంటుంది 24 గంటలు. నెక్స్ట్ మీరు ఏమిటి 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 రేపు పొద్దున్న ఏంటి, ఎల్లుండి ఏంటి, ఏం చేయాలి, నేను ఎవడి ఆస్తి సంపాదించాలి, ఎవడి ఆస్తి దొంగతనం చేయాలి, ఎవడు దుబ్బేయాలి, ఎవడు మోసం చేయాలి. దుర్బుద్ధులతో నిండిపోయి కాలిపోతూ ఉంటుంది చింతతోటి. బతికుండగా చింతతో కాలుతుంది, చచ్చాక చితిలో కాలుతుంది. ఇంత బ్యూటిఫుల్గా చెప్తారు. నానా జీవితం ఏం లేదు, నువ్వేదో అనుకుంటున్నావు, ఇలా కాలిపోతూ ఉంటుంది. దీన్ని సన్మార్గంలోకి తీసుకెళ్ళాలి. నీకు కావాల్సింది ఏమిటి అంటే శాంతి కావాలి. మానవుడిగా పుట్టావు కదా, మానవుడిగా బతకాలి. మరి మానవుడిగా బతకకుండా నువ్వేం చేస్తున్నావు అంటే జంతువులా బతుకుతున్నావు. అదెలాగా అంటే నీకు త్రికరణ శుద్ధి లేదు. త్రికరణ శుద్ధి అంటే ఏమిటి? వేదాలు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అని. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం అన్నటువంటి త్రికరణ శుద్ధి. అది మనకి ఉండాలి. మన భారతీయులు
మన సంపద అంతా ఏమిటి? వేదాలు, ఉపనిషత్తులు, దేవాలయాలు, ఎన్ని దేవాలయాలు, అడుగడికి దేవాలయం, అడుగడికి దేవాలయాలు పెడుతుంటారు. రామాయణం, భారతం, భాగవతం, ఎంత నాలెడ్జ్ని ఇచ్చారు మన ఋషీశ్వరులు. ఇంత నాలెడ్జ్ ఏ దేశంలో ఎవరికి ఇవ్వబడలేదు. పైగా అవతారాలన్నీ వస్తూనే ఉన్నాయి. స్వామి వచ్చారు, స్వామి వచ్చి మళ్ళీ మనకి చెప్తూనే ఉన్నారు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం. మనస్సులో ఏ ఆలోచన వస్తుందో అదే మాటలో రావాలి బయటికి. ఎప్పుడు కూడా మనస్సులో ఒకటి మాటలో ఒకటి ఉండకూడదు. నేను నీకు హెల్ప్ చేస్తాను అని మాట ఇస్తాడు, మనసులో ఊరికే తమాషా కట్టున్నానే అంటాడు. చేయి, చాలా తప్పు. ఎందుకంటే మనస్సుతో చేసే పాపం అంటారు దాన్ని. మనస్సుతో కూడా పాపం జరుగుతుంది, అది మరీ ప్రమాదకరమైన పాపం. అది నువ్వు ఎదుర్కొండా ఉన్నాడు, మీరు మంచివారండి అంటాడు, కానీ మనసులో అంటాడు ఓ దుర్మార్గుడా, నువ్వు నీచుడు అంటాడు. మహాపాపం అది. అసలు ఆలోచనలో కూడా పాపం చేయకుండా ఉండగలగాలి, అది ఆధ్యాత్మికత. అందుకని చెప్పి మనస్సు చాలా పవిత్రంగా పెంచాలి. ఎలా ఉండాలి అంటే స్వామి అంటారు, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది బాలుడి యొక్క మనస్సు? బాలుడి మనస్సులో పాపం ఉండదు. వాడిని మీరు కొట్టారనుకోండి, అమ్మాయి కొట్టింది అనుకోండి, కాసేపు ఏడుస్తాడు, అమ్మ అమ్మ అమ్మని పరిగెత్తులకి ఆగిలించుకుంటాడు. వాళ్ళ అమ్మ కొట్టిందని గుర్తు కూడా ఉండదు వాడికి. పవిత్రమైనటువంటి మనస్సుతో పుట్టి పాపపంచలమైన మనస్సుగా మారుతూ ఉంటుంది. అలా మారకూడదు. చిన్నప్పుడు ఎలా ఉందో అలా అందరినీ ప్రేమించాలి. అందుకే స్వామి చెప్పేశారు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఒకవేళ మీరు లవ్ చేయలేదు అనుకోండి, మీకు ఏదో అసూయ ఉంది, ఎవరో చూస్తే అది బాబోయ్ వాడికి చాలా డబ్బు ఉంది, వాడి దగ్గర బంగారం ఉంది, వాడికి మంచి మ్యాడ్ ఉంది, వాడి కారు ఉంది, వాడి స్కూటర్ ఉంది, ఈ ఆలోచనలన్నీ వస్తుంటాయి. మనకి జలసీ వస్తూ ఉంటుంది. వారిని జనరల్గా మనం లైక్ చేయకపోవచ్చు, అసూయాగ్రస్తం అవ్వచ్చు మనసు. అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బాగుపడాలి అంటే ఏం చేయాలంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. అసలు నాకు వాడి మీద అసూయ ఎందుకు వస్తుంది? వాడిని చూసి నేను ఎందుకు అసూయపడాలి? వాడికి నేనంటే అసూయ, అందుకని నేను అసూయపడాలి. అరే నువ్వు అలా చేస్తే నీకు పశువుకి తేడా లేదురా అంట. ఎందుకంటే వాడు నిన్ను అసూయతో చూసినప్పటికీ కూడా వాడిని నువ్వు ప్రేమించేటటువంటి శక్తి నువ్వు పెంచుకోవాలి. అందుకే స్వామి మాటని చెప్పారు మనకి, లవ్ ఆల్. ప్రతి వాడిని లవ్ చేయాలి. నిన్ను ఎవడైతే చూసి అసూయపడుతున్నాడో వాడిని ఎక్కువగా ప్రేమించు. నిన్ను ఎవడైతే అసూయపడుతున్నాడో వాడి దగ్గరికి వాడికి 10 చాక్లెట్లు, నిన్ను ప్రేమించడానికి 2 చాక్లెట్లు ఉంది. ఎందుకంటే అలవాటు అవుతుంది. స్లోలీ ఎవడి మీద కోపడదు. ఎందుకు కోపడుతున్నావు? నువ్వు కోపడితే నీకే ఆరోగ్యం పాడవుతుంది. ఎప్పుడు కూడా మనస్సును పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే నువ్వు సేవ చేయగలుగుతావు. పరిపూర్ణమైన మనస్సుతో సేవ చేయాలి. అంతేగాని నేను చేస్తున్నాను భావన ఉండకూడదు. నో. ఓ రోజు ఒక ఆయన లేచి, స్వామి నేను ఎంతో సేవ చేస్తున్నాను, మీ సేవ ఇదంతా చేసాం, మా ఊళ్ళో అవి పెంచి పెట్టాం, ఇవి పెంచి పెట్టాం, అది చేసాం, ఇది చేసామని అన్నారు. ఇంతమంది ఊరాలు పెట్టాం, అంతమంది పెంచాం, అలా చేసామన్నారు. అంటే స్వామిలో చూసి అన్నారు, మీరు ఆశ్చర్యపోతారు స్వామి, మేమందరం ప్రత్యక్ష సాక్షులు. ఎందుకని 46 సంవత్సరాలు స్వామి సమక్షంలోనే పెరిగాను నేను. స్వామి వరండా విడిచిపెట్టి ఉండేవాడిని కాదు, నేను 20 అక్కడే కూర్చునేవాడిని. అదృష్టవశాత్తు స్వామి నాకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఇచ్చారు, దగ్గర పెట్టుకున్నారు, నన్ను పెంచారు, పెద్ద చేశారు. తాళపూడి నుంచి పుట్టపర్తి వెళ్ళాను, అక్కడే ఉండిపోయాను నేను. మా ఊళ్ళో గారు వాళ్ళు అందరూ వచ్చినప్పుడు అలా అనేవారు, పశ్చిమ గోదావరి జిల్లా జెండా ఎగరేస్తున్నారు మీరు అనేవారు. నేనేం జెండా ఎగరట్లేదండి, స్వామివారు నన్ను కూర్చోబెట్టుకున్నారు, నన్ను మారుస్తూ చేస్తున్నారని. 46 ఏళ్ల నుంచి పాఠాలు చెప్తున్నా యూనివర్సిటీలో. ఇదంతా స్వామిది అనుగ్రహం అని స్వామి అన్నారు. ఇంత సేవ చేస్తున్నారంటే మేము కూర్చుని ఇలా చూస్తున్నారు. బంగారు ఓ మాట చెప్పనా అన్నారు. చెప్పండి స్వామి, నీ సేవ నాకు అక్కర్లేదు బంగారు, మానే సేవ చేయడం అన్నారు. అంటే ఆయన షాక్ అయిపోయింది. చాలా పెద్దవారు, ఎంతో పెద్ద సేవ చేస్తున్నాడు, నీ సేవ నాకు ఉపయోగం నానే కదా. ఇదేమిటి ఇలా అంటున్నాను వాళ్ళు. స్వామి ఒక్కొక్కసారి ఏదైనా మనకి పాఠం చెప్పాలి అంటే ఆధ్యాత్మిక పాఠం గట్టిగా కొట్టాలి. గట్టిగా కొడితే మనస్సు నిలబడుతుంది. మనం ఏదో మామూలుగా చెప్తే నిలబడదు. ఒక్కొక్కసారి చాలా గట్టిగా చెప్తే మనస్సు దారిలో పడుతుంది. బంగారం నీ సేవ నాకు మానే ఇంకా. అదేమిటి అలా అంటారు. ఇలా తిరిగారు, చూశారు, మళ్ళీ ఎందుకు చెప్పారో తెలుసా? ఎందుకు చెప్పారు స్వామి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా దీన్ని నువ్వు అవగాహన చేసుకో, దీన్ని జీర్ణం చేసుకొని ఈ శరీరంలో నీకు చాలా బాగా ఉపయోగపడుతున్నాను. చెప్పండి స్వామి అంటే అనుకున్నారు. నువ్వు సేవ చేసావు, స్వామి సేవ చేశాను అంటున్నావు, నీ సేవ ఫలితం స్వామికి వస్తుందా నీకు వస్తుందా? స్వామి చూసిపోయాడు. నువ్వు చేసిన ప్రతి సేవకి ఫలితం నీకు వస్తుంది, కానీ సత్యసాయి బాబా గారికి ఏం రాదు. నిన్ను చదివించాను, నువ్వు రేపు ఉద్యోగం చేస్తావు, నీకు ₹1,00,000 జీతం వస్తుంది, నా అకౌంట్లో వేస్తారా? నువ్వేమైనా నాకు ఇస్తావా? నాకేం పోగా. మరి నీ సేవ చేస్తానని అంటావేంటి? నీకు చెప్తున్న రహస్యమైన ఈ చేతితో నువ్వు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తావో అవన్నీ మళ్ళీ నీకే వస్తాయి. నువ్వు ఈ రోజు 10 మందికి భోజనం పెట్టావు, భగవంతుడు నీకు 10 మంది భోజనం పెడతాడు.
నువ్వెవరికి భోజనం పెట్టలేదు, నీకు మళ్ళీ వచ్చే జన్మ భోజనం పెట్టడు. కర్మ, నువ్వు ఎటువంటి కర్మ ఆచరిస్తే అటువంటి ఫలం నీకు వస్తుంది. పైగా మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే, ఒక చేతితో చేస్తే రెండో చేయికి తెలియకూడదు అంటారు, కుడి చేతితో దానం చేస్తే ఎడ చేయికి తెలియకూడదు అంటారు. మనం ఇచ్చిన తర్వాత వెళ్ళి అవి చెప్పకూడదు, నేను ఇచ్చాను అన్నాడు. ఎందుకంటే నేను ఇచ్చాను అన్నాడు, చాలా ప్రమాదం. నువ్వు లేవు అసలు, నువ్వెవడివి, నువ్వు ఉండవు ప్రపంచంలో, నీకు అస్తిత్వం లేదు అసలు. ఒకవేళ నీకు అస్తిత్వం ఉంటే నువ్వు నాకు చెప్పాలి, నేను కావాలని తాళపూడిలో పుట్టానండి, నేను దేవుడు చెప్పానండి, నన్ను తాళపూడిలో రుద్రావళి గారికి పుట్టించమన్నానండి, ఇక్కడే పుట్టానండి, చెప్పు చూద్దాం. ఏ తల్లిదండ్రులు పుట్టావు, ఎలా పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పెరుగుతున్నావు, ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఏ ఊరు అమ్మాయిని తెచ్చుకున్నావు, ఆ అమ్మాయి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆవిడ నీ వైఫ్ ఎందుకు ఉంది, ఇంకోటి వైఫ్ ఎందుకు కాలేదు, నువ్వు ఇండియాలో ఎందుకు పుట్టావు, అమెరికాలో ఎందుకు పుట్టలేదు. ఎన్నో ప్రశ్నలు, మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ డోంట్ హ్యావ్ ఆన్సర్స్. మనం ఆన్సర్ చేయలేము ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా. మనం ఆలోచించుకుంటే పెద్ద మిథ్య, మాయ, అపారమైనటువంటి మాయ. ఈ మాయనంతని నడుపుతున్నటువంటి వాడు సర్వేశ్వరుడు, భగవంతుడు. ఈ ప్రపంచాన్నంతని నడుపుతున్నాడు. ఇంత పెద్ద విశ్వాన్ని నడుపుతున్నటువంటి భగవంతుడు మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం, మన మానవుడిగా తీసుకొచ్చారు, మానవుడిగా పుట్టాం. మానవుడిగా పుట్టకుండా ఉండడమే కాకుండా సత్యసాయి బాబా వారి ఆర్గనైజేషన్లోకి రాగలిగాము. ఎందుకంటే నేను చెప్తేనే నువ్వు నా ఆర్గనైజేషన్లోకి వస్తావు, నువ్వు చెప్తే పుట్టబర్తి వస్తావు, నేను చెప్పకపోతే నువ్వు పుట్టబర్తిలో అడుగు పెట్టావు, ఆశ్రమంలోకి రాలేవు అని చాలాసార్లు ఉపన్యాసంలో స్వామి చెప్పారు. నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం బయలుదేరి లంచ్ అయిన తర్వాత గణేష్ గేట్ నుంచి బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడు 85, 86 ఆ రోజుల్లో స్వామివారు 4 దర్శనం ఇచ్చేవారు. పొద్దున దర్శనం జరిగింది. నేను గేట్ దగ్గరికి వెళ్ళాను, మధ్యాహ్నం సెషన్కి వెళ్దామని. స్వామి రిటైర్ మందిరంలో ఉండేవారు, లోపల ఉండేవారు స్వామి. నేను గేట్ దాటి వెళ్తుంటే ఎవరో ఒక అతను సూట్ వేసుకుని బూట్ వేసుకుని వచ్చిన బ్రీఫ్ కేసు వచ్చుకుని లోపలికి వస్తున్నాడు. గణేష్ గేట్ దగ్గర అవతల కూర్చున్నాడు. నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఏమంటే సత్యసాయి ఆశ్రమం ఇదే కదా అన్నాడు. అవునండి, ఇదే స్వామివారి ఆశ్రమం అని. ఎప్పుడు దర్శనం అవుతుందండి అన్నాడు. 4 తర్వాత ఏ టైం అయినా వస్తానంటే రాకపోవచ్చు కూడా అండి. అదేంటి అన్నాడు. యూ కాంట్ సే, స్వామి దర్శనం ఇస్తారని గ్యారంటీ ఏం లేదు, ఆయన ఇష్టం వస్తారో లేదో లేదు, కానీ 4 తర్వాత వస్తే రావచ్చు, అందరూ కూర్చుంటారు, మీరు కూడా వెళ్ళి కూర్చోండి, కావాలని దర్శనం అవుతుంది. నాకు అంత టైం లేదండి, నాకు అనంతపురంలో మీటింగ్ ఉందన్నప్పుడు నేను అప్పటిదాకా ఉండలేనండి, ఇప్పుడే వెళ్ళిపోతానండి. చాలా సంతోషం అండి, మీకు భగవాన్ బాబా వారు ఆశ్రమం యొక్క గణేష్ గేట్ దర్శన ప్రాప్తి ఇచ్చారని పండు అన్నాను. అంతే, నీకు ఆ గేట్ దర్శనమే ప్రాప్తి, అంతే, లోపల అడుగుపెట్టే ప్రాప్తి లేదు. ఎందుకో మీకు ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను ఊహించి చెప్తాను, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. మీలో చాలామంది చాలాసార్లు పుట్టపర్తి వెళ్దామని టికెట్ బుక్ చేసుకుని ఉండొచ్చు, బుక్ చేసుకుని తెరవచ్చు ఉండొచ్చు, టికెట్ క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు, మీరు వెళ్ళలేకపోవచ్చు, మీకు టికెట్ దొరక్కపోవచ్చు, అన్నీ అయిన తర్వాత కూడా మీరు వెళ్ళకపోవచ్చు. అక్కడికి వచ్చిన మధ్యలో బయలుదేరి వచ్చేయవచ్చు, అక్కడ 10 రోజులు ఉందంటే 3 రోజులు వచ్చేసి రావడం. హౌ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్? అసలు ఎలా జరుగుతాయి ఇవన్నీ, ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? అసలు మానవుడికి ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, నేను చేస్తున్నాను, నేను పెడుతున్నాను, నేను 10 రోజులు ఉంటాను, నేను గొప్పవాడిని. నువ్వే కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వాట్ యు ఆర్, భగవంతుడి అనుగ్రహం చేత నువ్వు ఏమున్నావో నువ్వు. భగవంతుడి అనుగ్రహం లేని క్షణంలో యు ఆర్ విత్డ్రాన్, ప్రపంచంలో విత్డ్రా చేసేస్తారు స్వామి. అది ఎలా విత్డ్రా చేస్తారో కూడా తెలియదు, ఏ రకంగా వెళ్ళిపోతాడో కూడా తెలియదు, ఎక్కడ వెళ్ళిపోతాడో, ఏ దేశంలో వెళ్ళిపోతాడో, ఏ విమానంలో వెళ్ళిపోతాడో, ఏ రైల్లో వెళ్ళిపోతాడో, ఎక్కడ వాడందరూ వాడే శరీరం విడిచిపెడతాడో, లేకపోతే ఇంకోటి చేతుల్లో విడిచిపెడతాడో మనకేమీ తెలియదు. ఇదంతా మిస్టరీ. దిస్ హోల్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ మిస్టరీ, విచ్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే విశ్వ చైతన్యం అంటారు దాన్ని. ఏమిటి ఆ చైతన్యం అని అడిగితే, చెయ్యి ఊపాను, నేను ఊపను, ఈ శరీరంలో ఏదో ఉంటుంది, అది ఊపుతుంది. అదేమిటని మీరు అడగచ్చు నన్ను. ఒక చైతన్యం మన అందరి శరీరాల్లోనూ ఉంది, అది భిన్న స్వరూపాలు తీసుకుంటుంది. దాని గొప్పతనం ఏంటంటే, లోపల ఉన్న శక్తి ఏ స్వరూపాన్ని కావాలంటే ఆ స్వరూపం తీసుకుంటుంది. అది ఎలాగా? ఇలా అన్నాను, చూపుగా చూస్తుంది, కంట్లోంచి అది చూపై చూస్తుంది. అది ఆ శక్తి చెవితోటి శ్రవణ రూపంలో వింటుంది, టచ్ రూపంలో అది ముట్టుకుంటుంది, ఫీల్ అవుతుంది, నాలుక రూపంలో రుచి చూస్తుంది, ముక్కు రూపంలో వాసన చూస్తుంది. అదేమిటని అంటారేమో. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది కళ్ళు ఉంటాయి కానీ వాడు చూడలేరు, బికాజ్ ఆ కంటికి చూసే శక్తి లేదు, వాడు గుడ్డివాళ్ళు అంటాం మనం. కన్ను లేకుండా ఉండడం కాదు, కన్ను నిజంగా ఉండి కూడా చూడలేని వాళ్ళు ఉంటారు చాలామంది. వాడు ఐస్ ఉంటాయి, వాడు ఎలా నడుస్తూ ఉంటారు.
ఎందుచేత ఆ దివ్య చైతన్య శక్తి ఆ కళ్ళ ద్వారా ప్రసరించడం లేదు, వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించడం లేదు. అందుకని వారి కళ్ళు ఉండి కూడా చూడలేరు. చాలామందికి చెవిటి వాళ్ళు అంటాం, ఆ చైతన్య శక్తి లోపల ఏదైతే ఉందో అది పని చేయట్లేదు చెవి ద్వారా, అది చూడండి, అది విననే పోతాం. డంబ్ పీపుల్ ఉంటారు, మూగవారు ఎంతోమంది ఉంటారు ప్రపంచంలో, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు నాలుగు ఉంటుంది, నోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకు మనం ఇది గ్రహించం? ఎందుకు గ్రహించము అంటే మనం ప్రతి క్షణం దీని గురించి ఆలోచించం. మనం ప్రతి క్షణం ఆలోచించాల్సింది ఏంటంటే, నాలో ఏదో దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఉంది, అది భగవత్ స్వరూపం అయ్యి ఉంది, ఆ భగవంతుడిని నేను మోస్తున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ శరీరమే దేవాలయం. అందుకే స్వామి అస్మాను చెప్పేవారు, దేహమే దేవాలయము. ఈ దేహం అనే దేవాలయంలో ఆత్మ అనే దేవుడు ఉన్నాడు. ఈ దేవుణ్ణి ఎక్కడ పెడతాడో తీసుకెళ్ళకూడదు, సారా కొట్టుకు తీసుకెళ్ళకూడదు, లేదా ఏదో పేకాటాడే చోటుకు తీసుకెళ్ళకూడదు, ఇంకో చోటికి అపవిత్రమైన స్థలాల్లోకి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే ఈ రథాన్ని నువ్వు అనవసరంగా అపవిత్రం చేస్తున్నావు. పవిత్రమైన స్థలాల్లోకే వెళ్ళాలి, పవిత్రమైన మాటలే వినాలి, పవిత్రమైన స్థలంలోనే సేవలు చెయ్యాలి, ఈ చేతులతో మంచి పనే చెయ్యాలి, నాలుకతో మంచి మాటలే మాట్లాడాలి, మంచే చూడాలి. సీ వాట్ ఈస్ గుడ్, టాక్ వాట్ ఈస్ గుడ్, లిసన్ టు వాట్ ఈస్ గుడ్, స్మెల్ వాట్ ఈస్ గుడ్, ఈట్ వాట్ ఈస్ గుడ్. అన్నీ మనకే. ఎందుకంటే మనకి మాత్రమే 74 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకి అసలు ఈ శక్తి లేదు, ఒక్క మానవుడికే ఇవ్వబడింది. మనం ఆ శక్తిని ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికంగా ఉపయోగించుకొని చేయాలి. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే, ఈ యుగంలో, ఈ కాలంలో భగవంతుడు సత్యసాయి బాబా గారిగా పుట్టపర్తిలో అవతరించి ఈ కోటాను కోట్ల మానవులందరి జీవితాలు తరింప చేయాలని ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా అన్ని సంవత్సరములతో శరీరం ఉన్నారో భగవాన్ భూమి మీద, అన్ని సంవత్సరములు లాస్ట్ మినిట్ వరకు ఈ సేవ చేస్తూనే ఉండాలి మనందరికీ అవసరం. ఆయన ఎక్స్ట్రా టైం వర్క్ చేశారు మనందరికీ. అందుకు మనం సేవాదారులు ఉన్నాం ఈ రోజుని. లేకపోతే మనం సేవాదారులు ఎవరు తెలుస్తున్నట్టు? హెల్ప్ ఎవర్ హార్ట్ ఎవరిని ఎవరు చెప్పారు? ఆయన చెప్పారు కాబట్టి మనకి తెలుసు. సీ గుడ్, సీ డోంట్ సీ బ్యాడ్ అని చెప్పి ఎవరు చెప్పారు? ఆయన చెప్పారు. సెర్వాల్ లోవాల్ అని ఎవరు చెప్పారు? ఆయన. దివ్య పదాల్లోకి మనం అందరినీ మార్పిస్తాం. ఈ రోజున మనం ఎంతోమందికి సేవ చేస్తాం. అవి ఇవి అన్నీ కూడా స్వామివారి పేరు మీద మీకు జీవన మార్గాన్ని చూపిస్తున్నాం. మనం ఎన్నో రకాల ఉపకరణాలను ఇచ్చి. ఎవరు చెప్పారు? మనకేం రాలే, ఇది స్వామివారు స్టార్ట్ చేశారు ఇవన్నీ. మనం ఇలా ఇవ్వాలి, మీరందరూ ఇవ్వండి అని. ఈ చేయి ఇచ్చేదే కానీ పుచ్చుకున్నది కాదు అన్నారు స్వామి. నేను ఈ చేతితో ఎప్పుడు ఏం తీసుకోలేదు, ఇవ్వటమే. ఎందుకు? నువ్వు ఇస్తే మళ్ళీ నీకు అది వస్తుంది అంటే నువ్వు కూడా ఇయ్యి అని చెప్తున్నారు అన్నారు స్వామి. స్వామి ఇంకోటి కూడా చెప్పారు, నేను అవతరించినటువంటిది అవతార పురుషుడిగా అవతరిస్తే మీరందరూ నన్ను పూజలు చేస్తారు, కానీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే, నేను మిమ్మల్ని అందరినీ సేవించడానికి అవతరించానన్నారు. అంత పెద్ద మాట. మిమ్మల్ని సేవించడానికి అవతరం. మిమ్మల్ని దగ్గర వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను, మీ ఉత్తరాలు తీసుకున్నాను, మీ సమస్యలు సాల్వ్ చేస్తున్నాను, మీకు మంచి చేస్తున్నాను, నామకరణాలు చేస్తాను, అక్షరాభ్యాసం చేస్తాను, అన్నీ చేస్తాను, మీకు సేవ చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీరు ఇతరులకు సేవ చేస్తారండి. నేను తలంచుకునే నడుస్తాను. దర్శనం ఇచ్చేటప్పుడు కూడా ఇలా తలంచుకునే నడుస్తాను. నేను ఇలా తలపెట్టుకున్నాడు ఎప్పుడైనా చూసావా అన్నారు మాతోటి. లేదు స్వామి. ఎందుకో తెలుసా అన్నారు. నువ్వు కూడా తలంచుకునే నడు అని చెప్పడానికి. మనం తల ఉంచాం, మనం ఇలా పెట్టుకునే నడుస్తాం. అన్ని అవతారాలు కూడా అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే, వారందరికీను ఎప్పుడు మనం సాధారణంగా జీవితాన్ని గడపాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నారు. ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉండాలి జీవితం. ఆలోచన విధానాలు అద్భుతంగా ఉండాలి. మనం ఎవరికి సేవ చేద్దామని పరితపిస్తూ ఉండాలి 24 గంటలు. ఆ రోజు సేవ చేయకపోతే నిద్ర పట్టకూడదు. అందుకే సేవ అంటే పరిగెత్తాలి. స్వామి చేశారు. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోలేదు. ఓ రోజుని లాంగ్ ఎగో 50 ఏళ్ల క్రితం స్వామి మందిరంలో ఉన్నారు. వారు దర్శనం ఇవ్వాలి. వారు ఆ రోజుని ఎవరికో జ్వరం తీసుకున్నారు. ఆయన ఇతరుల యొక్క రోగాలను ఆయన తీసుకునేవారు. పైగా అనేవారు, వాడు సఫర్ అయితే వాడు డికేట్ సఫర్ అవ్వాలి, 10 ఏళ్ళు సఫర్ అవ్వాలి వాడు, నేను తీసుకుంటే 10 నిమిషాలు వదిలేస్తా అనేవారు. అలా తీసుకున్నారు. చాలామంది యొక్క డిసీజెస్ని స్వామి తీసుకునేవారు. ఆ రోజున ఎవరికో జ్వరం తీసుకున్నారు. వేసవికాలం చాలా వేడిగా ఉంది. బయట ఎండలో అందరూ ఈ సీ మీద కూర్చుని ఉన్నారు. స్వామి ఎవరికో జ్వరం తీసుకున్నారు, లోపల ఉన్నారు. దర్శనం రావాలి బయటికి అని చూస్తున్నారు. అందరూ స్వామి ఎక్షణంలో వస్తారని. ఈ లోపల కొంతమంది అంతరంగికులు ఉంటారు.
వాళ్ళందరికీ స్వామి చాలా క్లోజ్ ప్రాక్సిమిటీ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి స్వామి మీకు ఆల్రెడీ టెంపరేచర్ రన్ అవుతోంది, బయట చాలా వేడిగా ఉంది, ఇసి కారిపోతోంది, మీరు ఇప్పుడు వెళ్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది జ్వరం, అయితే ఈ పూట దర్శనం ఇవ్వకండి. మానే మిమ్మల్ని అడిగేవారు ఎవరు దర్శనం ఇవ్వకపోతే స్వామి దర్శనం రాలేదంటారు, అంతే కదా ఇవాళ దర్శనం ఇవ్వద్దు అన్నారు. స్వామిని చూసి ఓహో అలాగా అన్నారు. ఏమన్నారు అలాగా అంటారు, ఏం మాట్లాడు ఇస్తాను అంటారు, ఇవ్వను అంటారు, నువ్వు చెప్పిన మాట వింటాను వినరు అన్నారు. అంతరార్థం చాలా గొప్పగా ఉంటుంది, భగవంతుడు అలా మాట్లాడతారు. ఇంకోటి ఎవరో కాసేపు పోయాడు, స్వామి ఈ రోజు మీరు దర్శనం ఇవ్వకండి. ఓ అలాగా సరే, ఇంకో కాసేపు పోయాక సరే అంటే వెళ్ళరు, అమ్మాయ నేను చెప్పిన వాడు ఈయన విన్నారు అని మన ఆనందం, అదో రకమైన ఆనందం కావచ్చు. కాసేపు పోయారు ఆ స్వామి లేచి బయలుదేరారు దర్శనం అవడానికి. స్వామి దర్శనం ఇవ్వడానికి వెళ్తున్నారా మీరు, ఇంత టెంపరేచర్ ఉంది అంటే వారు చూసి లేదు బంగారు, ఓ వెళ్ళటలేదా అన్నారు. వెళ్ళటం లేదు, మరి నేను దర్శనం ఇవ్వడానికి వెళ్ళలేదు బంగారు, నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నారు. దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు స్వామి అంటే, నా భక్తులు అంత ఎండలో కూర్చుని వాళ్ళందరూ అన్ని గంటల సేపు అంత అలా బాధపడుతుంటే నా దర్శనం కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి హౌ కెన్ ఐ డెనై దర్శనం, వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా ఎలా ఉండగలను నేను, అందుచేత వారికి వెళ్ళి వారిని దర్శనం చేసుకుంటాను. నేను వాళ్ళందరినీ దర్శించి చాలా ఆనందం పొందుతాను, సేవ చేసి ఆనందం పొందుతారు. ధన్యాత్మ మేము సేవ చేసామని చెప్పుకోరు ఎప్పుడు, వాళ్ళు సేవ చేసి వాళ్ళు అడుగునుంటారు, చాలా లోట్లు ఉంటారు, పైకి వెళ్ళరు. నీకు పెద్ద పదవి ఇస్తాను నాకు గుర్తు, నీ కిందే ఉంటారంట. ఇప్పుడు కూడా లంకలోకి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి గారు సీతమ్మ గారిని వెతుకుతూ ఒకసారి రావణాసురుడు చూస్తే బాగుంటుంది అనుకున్నారు. లాస్ట్ మినిట్లో అమ్మవారిని చూసేసిన తర్వాత ఎందుకు అంటే వీలైతే నాకు మంచి మాటలు చెబుతా, వాడు వింటాడేమో, వాడు వింటే బాగుపడతాడు, వాడు బాగుపడడం కంటే మనకేం కావాలి, సో వెళదాం అని చెప్పి ఆయన బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడినట్టు నటించి వెళ్ళారు. వాడు లోపల తీసుకెళ్ళాడు, ఆయన పైన కూర్చున్నాడు, ఈయన కింద కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు, చూస్తున్నాడు. నువ్వెవరు అన్నాడు. అది ఒక పెద్ద సమాధానం ప్రపంచంలో. ఆధ్యాత్మిక ప్రిన్సిపల్ ఆంజనేయ స్వామి వారు ఆ రోజున ఇచ్చినటువంటి సమాధానం ఈ రోజున కోట్ల స్కాలర్స్ వాళ్ళ టాక్స్లో కోట్ చేస్తారు. ఏమన్నారు? దాసోహం కౌసలేంద్రశ్య. ఎవరు రాను కూడా దాసోహం కౌసలేంద్రశ్య. కౌశలాధిపతి ఉన్నారు చూసారా, వారి దాసుడు నేను అన్నారు. మనం కూడా అలాగే ఉండాలి, దాసుడిగానే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా పదవుల కోసము వాటి కోసం పరిగెత్తడం ఏదో కావాలి అని చెప్పి ఇప్పుడు సేవ చేయడంలో ఉన్నటువంటి ఆనందం అది ఒక అద్భుతమైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆనందం. అది మీకు అందరికీ స్కార్ఫ్ ఇచ్చారు, మీ అందరూ వేసుకుంటారు. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ స్కార్ఫ్స్ ఇచ్చారు. ఓ రోజున స్వామి దర్శనం ఇస్తున్నారు సేవదారులందరికీ, పాద నమస్కారం నుంచి ప్రసాదాలు పంచిపెట్టేవారు. సేవ అయిపోయిన తర్వాత వారందరినీ కూర్చోబెట్టారు, ప్రసాదాలు ఇస్తున్నారు. మేము ఆ రోజుల్లో వారి వెనకాల నుండి విభూతి ఇస్తూ ఉండేవారు, వారు నమస్కారిస్తూ ముందు వెళ్ళేవారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సేవాదాన్ని చూసి ఆయన మెడ స్కార్ఫ్ లేదు, అది కూర్చున్నారు. అంటే వెంటనే చూసి బంగారు నీ స్కార్ఫ్ ఏది అని అడిగారు. అమృతం, ప్రతి మాట కూడా సౌమ్యం, ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎంత చక్కగా తీయగా ఉంటుందో, ఎక్కడా కాఠిన్యం అనేది కనిపించదు మాటలు అవసరం. మనం ఎలా మాట్లాడతాం? కఠినంగా మాట్లాడతాం, తిడతాం, తిట్లు వస్తాయి నోట్లోంచి. భార్యను కూడా తిట్టుకోం, కఠినంగా ఒక్క మాటను దాన్ని ఏమంటారో తెలుసా అసలు? మాట్లాడటం అనేటటువంటి దాన్ని భగవద్గీతలో ఏం చెప్తారంటే వాచక తపస్సు అంటారు. వాచక తపస్సు అంటే మాటతో మాట్లాడటం, ప్రతి మాట తపస్సు. అందుకే ఋషులు మాట్లాడరు, మౌనం పాటిస్తారు. రమణ మహర్షి వారిని మౌన ఋషి అనేవారు. స్వామి ఎక్కువ మాట్లాడేవారు కాదు. మహాత్మా గాంధీ కూడా వారానికి ఒక రోజు మౌనం పాటించేవారు. పెద్ద వాళ్ళు మాట్లాడుకోవడం తప్పు. ఒక్క తప్పుడు మాట మాట్లాడితే అది ఎదుటి వాడిని హర్ట్ చేస్తుంది. వాడిని హర్ట్ చేస్తే వాడి మనసు క్షోభ పడితే ఆ క్షోభ వెనక్కి వస్తుంది. మాట ప్రతిదీ సౌమ్యంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వారు మాట్లాడుతుంటే ఇంకా కాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపించాలి. అంతేగాని వీడేవాడు బాబు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, నోరు పడిపోతే బాగుంటుంది ఉంటారు. నో, అలా ఉండకూడదు. మాట్లాడేటప్పుడు ఆనందంగా మాట్లాడాలి, అమృత తుల్యంగా మాట్లాడాలి, నవ్వు చిందిస్తూ మాట్లాడాలి, ప్రేమ కురుస్తూ ఉండాలి. ఎక్కడా కూడా భార్యాభర్తలు కానీ, పిల్లలతో కానీ, వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, ఎవరితోటి కూడా సౌమ్యంగా చక్కగా మాట్లాడాలి. స్వామి అలా దర్శనమిస్తూ మాట్లాడితే ఆ వారికే వినిపించేది, పక్క వారికి వినిపించేది కాదు. నవ్వుతూ చక్కగా మాట్లాడతారు. అలాగా స్వామి మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా చూస్తే కఠినంగా మాట్లాడతారేమో, ఇలా మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు, మౌనం పాటించేవారు. అటువంటి స్వామి మామూలుగా చెబుతూ అందరికీ కూడా దగ్గర వస్తూ ఇలా చేయాలి అలా చేయాలని ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, నీ స్కార్ఫ్ ఏది పట్టారు అన్నారు. స్వామి
మీరు పాద నమస్కారం ఇచ్చిన కంగారులో వచ్చేసరి పరిగెత్తుకుంటాను, నా స్కార్ఫ్ రూమ్లో ఉండిపోయింది స్వామి, నేను ఎక్కడ మిస్ అవుతానో పాద నమస్కారం ప్రసాదం పరిగెత్తుకుంటూ వచ్చేసాను స్వామి, అందుకని నా స్కార్ఫ్ అక్కడ మర్చిపోయాను స్వామి అన్నారు. అంటే వెంటనే స్వామి అన్నారు, బంగారు నువ్వు రూమ్కి వెళ్ళు, స్కార్ఫ్ వేసుకో, నువ్వు రా చివరి కూర్చో, నువ్వు వచ్చే వరకు అక్కడ నేను నుంచుని వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చిన తర్వాత పాద నమస్కారం ఇచ్చి నీకు ఆశీర్వదించి నేను పంపిస్తాను, ఈ మాట నువ్వు వెళ్ళి రాగాలి. ఆయన వెళ్ళి స్కార్ఫ్ వేసుకొని వచ్చిన తర్వాత, నేను ఇది ఎందుకు చెప్తానంటే స్కార్ఫ్కి అంత వాల్యూ ఉంది. ఆ స్కార్ఫ్ స్వామి ఇచ్చినటువంటిది. మీరు స్వామి మిషన్ని, స్వామి విజన్ని మీరు మోస్తున్నారు అని దాని అర్థం. అది ఉన్నంతసేపు కూడా స్వామి మీతో ఉన్నట్టుగానే మీరు భావించాలి. అది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్కార్ఫ్. అది అందుచేత ప్రతి విషయంలోనూ కూడా స్వామి ఎలా ఉండేవారు, స్వామి ఏం చెప్పారు నేను ఏం చేస్తున్నాను, స్వామి ఏం చెప్పారు ఏం చేస్తున్నాను, అంత చాలా జాగ్రత్తగా మన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మన్ని మనం రిస్ట్రెయిన్ చేసుకోవాలంటారు. అంటే మాట వస్తుంది అని ఆగు 4 దాటినా కూడా దాన్ని ఆగు, కాసేపు అలా కూర్చో. స్వామి దగ్గర కోపం వస్తుంది కదా, అవును స్వామి కోపం వచ్చిందంటే ఓ పని చేయి, ఒంటింటోకి వెళ్ళు, 2 గ్లాసులు నీళ్ళు తాగు, బయటికి రా, ఓ ఫర్లాంగ్ రోడ్డు మీద నడు, వచ్చి కూర్చో, అదే తగ్గుతుంది. అంతేగాని కోపం లాగానే మాట్లాడి చాలా జాగ్రత్తగా. జీవితం ఒక ప్రెషస్ గిఫ్ట్ అంటారు. ఇది మామూలు వరం కాదు, ఇది అద్భుతమైన మానవ చెప్పనేది అద్భుతమైన వరం. ఈ వరాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే దేవుడి యొక్క కృపకి పాత్రలు అవుతాం. పాత్రలమైన తర్వాత జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, స్వామి లాస్ట్ డే దర్శనం ఇచ్చినప్పుడు పుట్టపర్తిలో హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇలా నమస్కారం పెడుతూ వెళ్ళారు. మీకు అందరి కోసం తెలిసే ఉంటుంది, అందరికీ మీకు చాలా చెప్పే ఉంటారు, ఇలా నమస్కారం పెడుతూ వెళ్తారు. వీల్ చైర్లో వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదు, శరీరం నుంచి పెట్టేశారు. అలా ఇలా నమస్కారం పెడుతూ ఎందుకు వెళ్ళారు అని ఎవరో అడిగారు. ఎవరో అడిగితే ఒక సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ దట్ విజన్. వాళ్ళకి ఆ విజన్ ఉండేదేమో, వాళ్ళు చూసేవారేమో. ఏం లేదు బంగారు, నాకు ఏమనిపించిందంటే అన్నారు. చెప్పండి అను, ఆయనకి స్వామి గురించి బాగా తెలుసు. ఇలా ఏమన్నారంటే, నేను అవతరించి వచ్చాను ఇక్కడికి, నన్ను మీరందరూ ఆదరించారు, నన్ను మీరందరూ పూజించారు, గౌరవించారు, పూజ చేశారు, నేను చెప్పిన మాటలన్నీ విన్నారు, మీకందరికీ మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అని గాడ్ అన్నాడు అన్నారు. యాక్చువల్గా రామచంద్ర ప్రభు కూడా అలా అన్నారు రామాయణంలో. ప్రతి వాడికి గ్రాటిట్యూడ్ చూపించారు, గుహుడికి కూడా గ్రాటిట్యూడ్ చూపించారు. ఆయన వెనక్కి వచ్చేటప్పుడు కబురు పెట్టారు, నేను వస్తున్నాను, వెళ్ళి ముందు గుహుడికి చెప్పు, నేను చూడాలి. కానీ కృతజ్ఞత చూపించడం అనేటటువంటి ఒక అద్భుతమైన లక్షణం. అది మామూలు విషయాలు కాదు ఇవన్నీ. ఒక్క భారతదేశం మాత్రమే ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వరం హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, హింసలు అనేటటువంటి వాటిని మనం పరిపూర్ణంగా పెంచుకోవాలి. సత్యం, ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. సత్యం తప్ప ఇంకోటి మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. డోంట్ ట్రై టు పోజ్, నేను అలాగా నేను ఇలాగా అని వద్దు, అవసరమే లేదు. ధర్మం, ధర్మాన్ని పాటించండి, ఎప్పుడు కూడా ధర్మంగా ఉండండి. అందరినీ ప్రేమించండి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, బీ గుడ్ టు ఎవ్రీబడి, బీ కైండ్ టు ఎవ్రీబడి. అది మన మనస్సుకు క్షోభ కలగకుండా ఆనందంగా ఈ తపస్సును ఆచరించండి. సేవా కార్యక్రమం అనేది ఒక తపస్సు. సేవ అనేది ఒక తపస్సు. సేవలు చేసేవారందరూ తపస్సులు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటలకు చచ్చిపోయిన ఎండ ఉంటుంది, ఆ ఎండలో వాళ్ళ ఇంట్లో పడుకోరు. వాళ్ళు ఇక్కడ మంచినీళ్ళు తరఫరా చేస్తూ ఉంటారు. దశకాలం కదా, ఇప్పుడు చలివేంద్రం దగ్గర ఉంటారు, వాళ్ళు ఎండలో నుంచి అందరికీ మంచినీళ్ళు పోస్తూ ఉంటారు. వాళ్ళు ఏసీలో పడుకోవచ్చు, వాళ్ళకి ఏసీలు ఉన్నాయి, కానీ వాళ్ళు వద్దనుకుంటారు. స్వామి చెప్పారు సేవ చేయమని, నేను వెళ్ళి సేవ చేస్తున్నాను, నాకు ఏసీ కావాలి. నీ మానవత్వం నశించింది. నీ మానవత్వం నశించిందంటే నేను ఇప్పుడు రానండి, బాగా చల్లగా ఉన్నప్పుడు సేవ చేస్తానండి, సరే అయితే దేవుడు కూడా అలాగే రెస్పాండ్ అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరాన్ని ఎప్పుడూ కూడా మనం ప్యాంపర్ చేయకూడదు. శరీరాన్ని ప్యాంపర్ చేశావో తప్పు మార్గంలో వెళ్ళిపోయినట్టే. స్వామి బృందావనం వెళ్ళేవారు, ఏ జనవరిలోనే ఎప్పుడో, ఫిబ్రవరిలోనే ఎప్పుడో వెళ్ళేవారు. ఏప్రిల్లో మండు టెండర్ ఉండగా పుట్టపడుతున్న టెక్కమని పుట్టపడి వచ్చేవారు. మధ్యాహ్నం ఇంత ఎండలో స్వామి వచ్చేసారంటారా బాబు అనుకునేవారు అందరూ. 3ంటికి దర్శనం అవడానికి వచ్చేవారు, 3ంటికి అక్కడ కూర్చునేవారు. సాయంత్రం గాల్లో అంగి అంతా తడిసిపోయేది వెనకాల. వారు సింహాసనం మీద కూర్చుంటే కూర్చొని చక్కగా అందరికీ దర్శనం ఇచ్చేవారు. He never thought otherwise. Difficult అని అనుకోలేవారు. He was always living for others. Are you living for others?
యాజ్ లాంగ్ యాజ్ యూ డూ నాట్ లివ్ ఫర్ అదర్స్, ఇతరుల యొక్క ఆనందం కోసం ఎంత కాలం అయితే మనం జీవించమో అంతకాలము మన జీవితాన్ని మనం పాడు చూసుకుంటే, ఇతరుల యొక్క ఆనందం కోసం అట్లీస్ట్ కొంత టైం అయినా ఎవ్రీడే, కొంత ధనాన్నైనా, మీ దగ్గర ఉన్న కొంత భోజనాన్నైనా, కొన్ని వస్త్రాలైనా, ఏదో ఒకటి ఇతరులకి దానం చేసి నేను చేస్తున్నాను అనుకోకుండా భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడు సఫిషియెంట్గా మనకి సరిపోయేటంత ఇచ్చాడు కదా. ఈ సరిపోయేటంతలో కొంత ఒక ముద్ద అయినా మనం ఎవరికైనా పెట్టగలుగుతున్నాం. ప్రతిరోజు పుట్టపర్తిలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ప్రతిరోజు పొద్దున్నే వంట వండి ఆశ్రమంలో తెల్లారేసరికి వంట వండేసి బయటకు వచ్చి ఆ వరండాలో రోడ్డు మీద ఆ పేవ్మెంట్ మీద పడుతున్న బెగ్గర్స్ అందరికీ కూడా భోజనం పెట్టి వెళ్ళిపోతారు లోపలికి, తెలియకుండా, ఎవరికి తెలియదు. మదర్ తెరెసా అలా చేసేవారు. విపరీతమైన చీకట్లో, చలిలో, వింటర్లో అందరూ పేవ్మెంట్ల మీద పడుకుంటే 12 గంటలప్పుడు ఆవిడ ఒక బండి మీద బయటకు వచ్చి పెద్ద పెద్ద దుప్పట్లన్నీ తీసుకొచ్చి ఆ దుప్పట్లని వాళ్ళ మీద కప్పి మాయమైపోయేవారు. ఎవరు కప్పారో తెలియదు. ఎంతమంది చేశారో అటువంటి పుణ్యకార్యాలు. భగవాన్ బాబా వారు చేసినది అనన్య సామాన్యమైనటువంటి సేవ ప్రపంచానికి, మనందరికీ మార్గదర్శకులు, మనకి అద్భుతమైన మార్గాన్ని చూపించారు. మనం విడిచిపెట్టుకోవాలి. ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని మనం మన జీవితాలను ఉద్ధరించుకోవడం. ఉద్ధరేవాత్మాను ఆత్మ, నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఇవన్నీ చెప్పారు. కానీ మనం సేవ చేస్తే వారి ఆనందం కోసం వారేమన్నారు, నువ్వు చెయ్యి, మార్గం చూపిస్తాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి మార్గం చూపించాడు. అర్జునుడి అడ్డం పెట్టారు, ప్రపంచానికి చూపించారు. స్వామి ఎంతోమందికి మార్గం చూపించారు, అడ్డం పెట్టారు, మానవుని అందరికీ చూపిస్తున్నారు. అందుచేత ఈ విషయాలన్నీ మనం బాగా గ్రహించి ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మన జీవితాలను ధరింప చేసుకునే మహాభాగ్యాన్ని మనకి స్వామి అందించారు. కాబట్టి దీన్ని మనం పోగొట్టుకోకూడదు. దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ డైమండ్ అండ్ బ్లెస్సింగ్ గివెన్ టు ఆల్ ఆఫ్ us and we should never neglect it. ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ అవకాశం పూర్తిగా రాదు, మనకే అదృష్టం లేదు. నెక్స్ట్ జనరేషన్ వాడు ఉండకపోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ వాడు స్వామి దర్శనమే లేదుగా, మనం చూసాంగా, మనం మాట్లాడేంగా, మనం స్పర్శించాంగా. ఇప్పుడు ఎవడు స్పర్శించలేడుగా, చూడలేడుగా, వాళ్ళకి దక్కలేదు. అట్లీస్ట్ ఇదేనా ముందుకు నడుస్తోందిగా, ఇది కూడా ముందుకు నడవాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ అవకాశాన్ని కలిగించి వారి జన్మలను కూడా వారు ధరింప చేసుకున్న మార్గంలో మనం నడిపించాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ గివెన్ టు us బై భగవాన్ సత్యసాయి బాబా గారు. అంచేత వారికి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ నన్ను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి ముందు నుంచుని నాకు తెలిసిన 4 ముక్కలు మీతో పంచుకునే మహాభాగ్యాన్ని మీరు కలిగించినందుకు, మీ ద్వారా భగవాన్ బాబా వారు కలిగించినందుకు మీకు అందరికీ కూడా మనపూర్వక కృతజ్ఞతలు. జై సాయి.